శ్రీమాత్రే నమః. జై మాతాది. భక్తులకు నమస్కారం. రేపు అనగా ఏప్రిల్ 20వ తారీఖు అక్షయ తృతీయ. మరి ఈ అక్షయ తృతీయ రోజు మనం ఎటువంటి పనులు చేయడం వలన మనకు ఈ అక్షయ తృతీయ యొక్క ఫలితం లభిస్తుంది అనేది చూద్దాం. చూడండి, అక్షయ అంటే పర్మనెంట్గా ఉండేది అని అర్థం. అంటే శాశ్వతంగా ఉండేది, ఎప్పటికీ నశించిపోనటువంటిది, ఎంతకీ తరిగిపోనటువంటిది. మరి మనకు మన జీవన విధానంలో ఎప్పటికీ తరిగిపోనటువంటిది, శాశ్వతమైనటువంటిది ఏమి కావాలి? దానికోసం మనం ఏం చేయాలి? చూడండి, అందరూ ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవాలి. అదైతే ఎప్పటికీ తరిగిపోయినటువంటి సంపద కింద ఉండిపోతుంది అని డబ్బులు ఉన్నా లేకున్నా అప్పు చేసన్నా బంగారం కొనడానికి పరిగెడతారు. ఇక్కడ బంగారం కొనాలన్నా వద్దా అంటే ఖచ్చితంగా మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోండి. డబ్బులు లేనప్పుడు అప్పు చేసి మాత్రం కొనకండి. ఇలా ఈరోజు బంగారం కొనడం అనేది వ్యాపారస్తులు దీన్ని ఒక బిజినెస్ కోసం అలవాటు చేసిండ్రు అని చెప్పేసి కొంతమంది అడిగారు. దానికి నేను చెప్పేటటువంటి సమాధానం ఒకటేనండి. వాళ్ళు ఏ రకంగా అలవాటు చేసినా కూడా నువ్వు బంగారం కొనుక్కుంటున్నావు, దాని మీద నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులో నుంచి మొత్తం ఖర్చు పెట్టకుండా కొంత డబ్బుని దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెడుతున్నాము అని చెప్పేసి కొనుక్కోండి. అదే రేపొద్దున మనకు అవసరం వచ్చినప్పుడు పనికొస్తుంది. అలా అని అప్పు చేసి మాత్రం కొనవలసిన అవసరం లేదు. ఇలా బంగారం కొనడం వల్ల మనకేమన్నా పుణ్యం వస్తుందా, లేకపోతే ఇంకా తరగనటువంటిది ఏం మిగులుతుంది అంటే అట్లాంటిది పుణ్యం వస్తుందా లేదా అనే విషయం పక్కకు పెడితే, నీకెప్పుడన్నా అర్జెంటుగా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రం బంగారం పనికొస్తుంది. ఇప్పటికీ కూడా మన సంబంధించినటువంటి రాష్ట్రాల్లో చాలా ఇళ్లల్లో దసరా రోజు కూడా ఎంతో కొంత బంగారాన్ని ఖచ్చితంగా కొంటారు. దానివల్ల ఏమన్నా పుణ్యం వస్తుందా అంటే అట్లా కూడా ఏం లేదు, మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఉపయోగపడుతుంది. మరి దీనివల్ల ఏమిటి ఉపయోగం అంటే, నువ్వు బంగారం కొనుక్కోవడం వల్ల లేదంటే ఇంకేదైనా వస్తువుని ఈరోజు కొనడం వల్ల అది నీకు మాత్రం నువ్వు ఇప్పుడు బతికేటటువంటి జీవితకాలంలో నీకు ఏదైనా అవసరాలకు ఉపయోగపడవచ్చు, కానీ దానివల్ల ఎటువంటి పుణ్యపాపాలు మాత్రం ఉండవు. ఇక్కడ చూడండి, ఎంతసేపు ఉన్నా కానీ నేను ఈరోజు ఏదన్నా కొనడం వల్ల నాకు ఇంకెక్కువ సంపద పెరుగుతుంది అనేటటువంటి ఆలోచనలో నుంచి మారి ఈ అక్షయ తృతీయ రోజు మనం ఏదైనా ఒక పని చేయడం వలన మనకు అక్షయమైనటువంటి పుణ్యం లభించాలి అని కోరుకొని గనక ఏదన్నా దానం చేస్తే దానివలన మీకు అక్షయమైనటువంటి సంతోషము, ప్రశాంతమైనటువంటి జీవితం లభిస్తుంది. అక్షయమైనటువంటి సంతోషము అంటే ఎప్పటికీ మనం ఉన్నంతకాలం, మనం జీవించున్నంతకాలం సంతోషంగా బతుకుతున్నామని అర్థం. మనం ప్రశాంతంగా సంతోషంగా జీవించేటప్పుడు మిగిలిన వాటితో మనకు అవసరం లేదు. నీకు ఎలాంటి సమస్యలు లేనప్పుడు నీ ఇంట్లో బంగారం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మరి ఈరోజు ఏమి దానం చేయాలి? మనకున్నటువంటి పురాణాల ప్రకారం మనం కొంత భూభాగాన్ని ఎవరికన్నా దానం చేస్తే ఆ భూభాగంలో ఎన్ని మట్టి రేణువులు అయితే ఉంటాయో అన్ని సంవత్సరాల వరకు నువ్వు ఈ జన్మలో మోక్షం లభించిన తర్వాత అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటావు అని చెప్తారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ భూమి దానం చేయడము, గోవును దానం చేయడము జరగనటువంటి పని. అవకాశం ఉన్నది, మేము చేయగలము అనుకునే వాళ్ళు చేసుకోవచ్చండి. మరి మాకే సంపద లేదు, మా దగ్గర ఎటువంటి భూమి లేదు, మేము ఏమి చేయడం వల్ల మాకున్నటువంటి కర్మ నుంచి బయటకు వచ్చి కొంత పుణ్యాన్ని కూడగట్టుకోగలుగుతాము అనుకునేటటువంటి వారు ఈ అక్షయ తృతీయ వచ్చేదే ఎండాకాలం.
ఎవరైనా మన ఇంటికి వచ్చి మన ఇంటి ముందర నుంచి దారిలో పోయేటప్పుడైనా కానీ కొన్ని నీళ్ళు ఇవ్వండి అని అడిగినప్పుడు మంచి నీళ్లు పోయండి. ఇది అన్నిటికంటే మంచి పుణ్య కార్యక్రమం. ఇక్కడ మంచి నీళ్ళు అని ఎందుకన్నా అంటే, మనము నీళ్లు దానం చేసేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు తాగితేనేమో ఫిల్టర్ వాటర్ తాగుతారు. మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరన్నా వచ్చి నీళ్ళు అడిగితేనేమో ట్యాప్ వాటర్ తీసుకుపోయి ఇస్తారు. ఇటువంటి ఆలోచనలు మనసులో ఉంచుకొని మనం ఏ దానం చేసినా ధర్మం చేసినా కూడా దాని యొక్క ఫలితం అనేది మనకు లభించదు. వాస్తవంగా అయితే ఈ అక్షయ తృతీయ రోజు కుండలో ఉన్నటువంటి నీటి కుండ ఏదైతే ఉంటుందో ఆ కుండ నిండా నీళ్లు పోసి ఉంచి ఆ చల్లటి నీరు చల్లబడ్డ తర్వాత కుండతో సహా దానం చేయడం మంచిది. ఇది జరగనటువంటి పని. ఇప్పుడున్నటువంటి సమాజంలో కుండ వాడేటోళ్ళే చాలా తక్కువైపోయారు. సో అందరూ ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతారు. కాబట్టి నేను ఫ్రిడ్జ్తో సహా దానం చేయండి అని చెప్పలేను. అందుకే నీకు అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా నీ సంబంధించినటువంటి ఖాతాలో పుణ్యం మూటగట్టుకునేది రాసిపెట్టి ఉంది. అక్షయమైనటువంటి పుణ్యం మీకు రాత కనుక ఉండి ఉంటే మీరు ఎటన్నా ట్రావెల్ చేసేటప్పుడు కానీ మీ ఇంటి దగ్గరికి కానీ కంపల్సరీ ఎవరో ఒకరు దాహంతో ఉన్నటువంటి వ్యక్తులు కలుస్తారు. అలా కలిసినప్పుడు మాత్రం వారికి కొన్ని నీళ్లు, వాళ్ళ దప్పిక తీరడానికి అవసరమైనటువంటి నీళ్లు, మంచి నీళ్ళు ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ బంగారం కొనడానికి ప్లస్ భూమి దానం చేయడానికి వీటికన్నిటికంటే కూడా మంచి పుణ్యం లభిస్తుంది. మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా మంచి ఉద్దేశంతో మనం ఏ పని చేసినా కూడా దాని యొక్క ఫలితం అనేది మనకు లభిస్తుంది. మీరు ఇలా మంచినీళ్ళు దానం చేయడం వలన మీరు అక్షయమైనటువంటి పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. ఇదే రోజు దశమహావిద్యల్లో 9వ అమ్మవారైనటువంటి మాతంగీదేవి యొక్క ఇష్టమైనటువంటి రోజు. అందుకే ఈరోజు మొత్తం కూడా మీరు ఈ దానం చేసిన కార్యక్రమాలు అయిపోయి మిగిలిన సమయం మొత్తం కూడా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉండండి. శుభ ఫలితాలు ఉంటాయి. అంతా మంచి జరుగుతుంది. జై మాతాది. శ్రీమాత్రే నమః.